హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను లాస్ట్ వీక్ అయితే మమ్మీ దగ్గరికి వెళ్ళాను అనమాట. మీకు షార్ట్స్ చూసింటే తెలిసే ఉంటుంది. కాకపోతే నేను షార్ట్స్ 3 days 4 days అయితే పోస్ట్ చేయలేదనమాట. బాగా ఎంజాయ్ చేశాము అక్కడ. నాకు క్యూట్గా అనిపించిన కొన్ని వీడియోస్ అయితే తీశాను. అవి మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఎలా ఉందో చూసి కమెంట్ చేసేయండి. ఓహో చూసారా ఎంత చక్కగా ఆడుకున్నాడు అనమాట. బాగా ఎంజాయ్ చేశాడు. చల్లగా నీళ్ళల్లో మొత్తం తడిసిపోయాడు అనమాట. షర్ట్ ప్యాంట్ మొత్తం తడిసిపోయేలా ఆడాడు చాలాసేపు. మాకు కూడా చాలా క్యూట్గా అనిపించింది, అందుకనే అవి రికార్డ్ చేశాను. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మేమైతే ఇట్లా బయట కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తామన్నమాట. సో మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర కొండలు ఉంటాయి. సో చల్లగా ఉంటుంది. సాయంత్రం అంతా బాగా వాకింగ్ చేయొచ్చు, నడవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే నాని వాడితో డ్యాన్స్ చేపిస్తుంది అనమాట. ఇది మన రోనోగాడు, అంటే మా మమ్మీ వాళ్ళు పెంచుకుంటారు అనమాట. ఇంకా మమ్మీ దగ్గరికి వెళ్తే తెలిసిందే కదా, ఏది పడితే అది తినేస్తున్నాను అనమాట. సో పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు తింటూనే ఉన్నా. ఇంకా రాత్రి అయితే కొంచెం లైట్గా తిందామని చెప్పేసి ఇక్కడైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో నేను నా పనిలో ఉంటే చెల్లి అయితే మ్యాగీ చేస్తుంది. మ్యాగీలో అన్ని కూరగాయలు వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే భలే ఇష్టం. పడతాయా సార్? చిన్న చెయ్యి, సైజ్ చిన్నగా తీసుకున్నది మరి. వెరీ నైస్. అది కూడా నువ్వేస్తే నేను మీ అన్నానిగా రాని అదే రాని రా నువ్వు రా. ఇది మదర్స్ డే రోజు అనమాట. మేము బయటికి వెళ్ళుండే, ఇంకెట్లా మదర్స్ డే కదా, ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోము కదా అని చెప్పేసి మమ్మీ కోసం అయితే చిన్న గిఫ్ట్స్ తీసుకొచ్చాము మా దగ్గర ఉన్నంత వరకు. ఇంకా నేను చెప్పాను కదా రెడీ చేసుకుంటున్నాను తినడానికి అని చెప్పి. ఇక్కడైతే బ్రెడ్ అనమాట. బ్రెడ్ ఇంకా పీనట్ బటర్ మస్తు కాంబినేషన్. నాకైతే చాలా 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 ఇష్టం. ఈ పీనట్ బటర్ ఏంటంటే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. సో అదొకటి బ్రెడ్ మీద. అండ్ ఇక్కడ వచ్చేసి కిసాన్ జామ్ ఉంటుంది కదా, అదొకటి. ఒట్టి కిసాన్ జామే తినేస్తాను నేను, చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి అలా తినడం ఇష్టం? బ్రేక్ఫాస్ట్లో తింటే చాలా బాగుంటుంది ఇంకా టేస్టీగా. కాకపోతే నేను నైట్ ఎక్కువ హెవీ అయిపోయిందని చెప్పేసి ఇంకా దీంతో మేనేజ్ చేశాను అనమాట. అట్లా ఒట్టిగా తినలేము కాబట్టి తినేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి మూవీయో ఏదో చూడాలి, అందుకని చెప్పేసి ల్యాప్టాప్లో పెట్టుకున్నాము. ఇంకా మన జున్నుగాడైతే ఏది దొరికితే అది నోట్లో పెట్టేసుకుంటాడు. ఇక్కడ ఛార్జర్ అక్కడ పెట్టిపోతే దాన్ని తీసేసి ఫోన్ పక్కన పడేసి ఆ ఛార్జర్ నాబ్ ఉంటుంది కదా, ఆ నాబ్తో ఆడుతున్నాడు అనమాట. మా చెల్లి ఏమో తీయడము, వాడేమో పెట్టడం, ఇదే సరిపోయింది మాకు. వీటిని పట్టుకోవడానికే టైం అంతా సరిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే మమ్మీ లంచ్లోకి ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ. సో రోల్లోనే దంచుతుంది అనమాట. ఏమైనా నాన్ వెజ్లోకి మసాలాస్ అట్లా కావాలంటే టేస్ట్ భలే ఉంటుంది. మీరు ఎంతమంది రోల్ దీంట్లో కమెంట్ చేయండి. మామూలుగా మిక్సీలో వేసుకోవచ్చు, కాకపోతే మిక్సీలో కంటే రోట్లో దంచితే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా. ఇంకా ఇక్కడైతే మమ్మీ వెల్లుపాయ ఉంటాయి కదా, వెల్లుపాయ పొట్టు తీసి అక్కడే పెట్టిందనమాట. అప్పటి వరకు పడుకొని ఉన్నాడు మన జుండుగాడు. అప్పుడే లేచాడు కదా, అంత యాక్టివ్గా ఉన్నాడు అని చెప్పేసి నేను జస్ట్ అలా కూర్చోబెడితే ఆ గిన్నెలో ఉన్న పొట్టు అంతా తీసి కింద పడేశాడనమాట. చాలా నవ్వొచ్చింది. మొత్తం తీసుకొని ఎత్తి మీద వేసుకుంటున్నాడు. ఇంకేం చేయలేం కదా, చిన్నపిల్లోడు వదిలేసామన్నమాట. అట్లే కొంచెం సేపు బాగా ఆడుకున్నాడు. ఆడుకున్నంతసేపు ఆడుకొని ఇంకా వాడికి బోర్ కొట్టేసిన తర్వాత వాడే పక్కకి వెళ్ళిపోతాడు అనమాట. అట్లా కాదని మనం పక్కకు జరిపామంటే ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. నాన్ స్టాప్ ఏడుపు అనమాట, ఆపలేము, అంత గట్టిగా ఏడుస్తాడు. అందుకని చెప్పేసి
ఇంకా వాడిని అయితే డిస్టర్బ్ చేయకుండా వాడు చేసేవన్నీ మేము చూస్తూ కూర్చున్నాము. ఫుల్ టైం పాస్ అయిపోతుంది అసలు ఈ మధ్య అయితే. ఇంకా మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే ఇంకా టైం పాస్, అసలు టైమే తెలియదు అనమాట ఎట్లా అయిపోతుందో ఏంటని. 4 days 5 days ఉన్నాం అక్కడ, అసలు టైం తెలియకుండానే అయిపోయింది, చాలా తొందరగా అయిపోయింది అనిపించింది. లాస్ట్ వీక్ ఈ టైంకి అంటే సాటర్డే రోజే వెళ్ళామన్నమాట మమ్మీ దగ్గరికి. సో తిరిగి చూసే వరకు ఆల్రెడీ 1 week అయిపోయింది. అసలు ఎట్లా అయిపోయిందో కూడా అర్థం కావట్లేదు. సమ్మర్ హాలిడేస్లో అసలు టైం ఎట్లా కలుస్తుందో మీరైతే కింద కమెంట్ చేసేయండి. అండ్ ఇది వచ్చేసి నేను ఒకటి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా డ్రెస్ చేద్దాం అనుకున్నాను. సో ఈ వీడియో అయితే నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసరికి చీర అయితే 400 పడింది. ఇది ప్యూర్ కాటన్ చీర అనమాట. సో నాకైతే రిఫరెన్స్ పిక్ ఒకటి ఉంది, ఆ రిఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేస్తాను, యూట్యూబ్ షార్ట్స్లో ఉంటుంది, చూసేయండి. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చిందనమాట. నాకైతే భలే నచ్చింది. ఫస్ట్ చూసినప్పుడు అయితే అసలు నాకు మంచిగా అనిపించలేదు అనమాట. అసలు నేను అనుకున్న డిజైన్ ఇది కాదు, నాకు మంచిగా నచ్చలేదు అని అనుకున్నా. కానీ ఒక్కసారి వేసుకున్న తర్వాత అయితే అదిరిపోయింది డ్రెస్. కాటన్ కదా, ఇంకా సమ్మర్లో అయితే అసలు మంచిగా ఉందన్నమాట, లైట్ వెయిట్. యాజ్ యూజువల్ మేము ఏదైతే రిఫరెన్స్ పిక్ తీసుకున్నానో సో దాంట్లో ఎట్లా పెట్టారో నెక్ అట్లా పెట్టించాను అనమాట. నెక్, హ్యాండ్స్, బ్యాక్ సైడ్ అంతా అట్లా పెట్టించాను, నాకు బాగా నచ్చేసింది. ఇదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అనమాట, ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే చిన్న పని ఉండి డీమార్ట్కి వెళ్దామని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ 4:30 అట్లా అవుతుంది. అప్పటికి కూడా ఎండ చూడండి, ఈ మధ్య భలే వర్షం పడుతుంది కదా, కొంచెం చల్లగానే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా 4:30 ఆ టైంలో బయలుదేరాము. అప్పుడైతే ఎవరు ఉండరు కదా అని చెప్పి ఇంకా డీమార్ట్లో అయితే సామాన్లు తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. వచ్చేటప్పుడు ఇంకా మధ్యలో ఇక్కడ మాకు ఎందుకో చికెన్ తినాలనిపించి ఇంకా చికెన్ షాప్కి అయితే మామ వెళ్ళాడనమాట. ఇంకా నేను జున్నుగాడు బయట నించొని చూస్తున్నాము. ఆల్రెడీ 5:30 అట్లా అయిందనమాట టైం. ఈ మధ్య బాగా చల్లగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్స్ అలా బయటికి వెళ్ళడం బాగుంటుంది. సో ఇంకా నెక్స్ట్ అయితే జూడియోకి కూడా వెళ్ళామన్నమాట. మా ఇంటి దగ్గర కొత్త జూడియో ఒకటి ఓపెన్ చేశారు షాప్. ఇంకెట్లా ఉందో ఒకసారి లుక్ వేసుకొని వద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము, అన్నీ చూసాము. ఇంతకు ముందు అయితే జూడియోలో శాండిల్స్ పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు శాండిల్స్ లేవు, జస్ట్ ఏమంటారు ఫ్లిప్ ఫ్లాప్స్ అవే ఉన్నాయన్నమాట. నేను హీల్స్ ఉంటాయేమో అని వెతికాను కానీ కనిపించలేదు. ఇంకా జూడియోలో చిన్న షాపింగ్ తర్వాత ఇక్కడైతే మా అమ్మ ఇంకా చెల్లి పానీపూరి తినడానికి నించున్నారు. యాక్చువల్గా అయితే నేను కూడా తినేదాన్ని, కానీ ఆల్రెడీ నేను బయటికి వెళ్ళేటప్పుడు తినేసి వెళ్ళిపోయాను అనమాట. అందుకని చెప్పి ఇంకా నేనైతే ఇక్కడ తినలేదు. నేను జున్నుగాడు పక్కన నించొని అటు ఇటు తిరుగుతుంటే వీళ్ళైతే తినేసారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా చెల్లి అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇక్కడ చెప్పాను కదా వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని వచ్చామని చెప్పి, ఇంకా మా చెల్లి అయితే చికెన్ కర్రీ కోసం ఇక్కడ రెడీ చేస్తుంది అనమాట. నేను వీడియో తీద్దామని ఇలా లోపలికి రాగానే మా చెల్లి కూడా స్నాప్ పెట్టడానికి రెడీ అవుతుంది. అందుకని ఇద్దరం ఒకరినొకరు తీసుకుంటాం అనమాట ఫొటోస్. ఇక్కడ చాలా కామెడీ అనిపిస్తుంది కదా. మీరు ఎంతమందికి స్నాప్చాట్ ఉంది కింద కమెంట్ చేసేయండి. అండ్ నైట్ అయితే చోటు వాళ్ళు అంటే మా పెద్దమ్మ వాళ్ళు బిర్యానీ పంపించారనమాట. మేము ఆల్రెడీ చికెన్ చేసాము. సో మేము చేసిన చికెన్ వాళ్ళకి పంపించి ఇంకా బిర్యానీ అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాము. ఫుల్గా కుమ్మేసి నిద్రపోయామన్నమాట. రాత్రిపూట బిర్యానీ తింటే అదేంటో తెలియలేని నిద్ర వచ్చేస్తుంది కదా, ఇంకా ఫుల్గా నిద్రపోయాము. ఈ వీడియోకి అయితే ఇంతే. మరి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మన నోటిఫికేషన్స్ రావాలంటే పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ సీ యూ ఆల్, బాయ్.